అడిగావు కాబట్టి చెప్పడం బాధ్యత నాది. ఒక దాదాపు 18 నుంచి 21 సంవత్సరాలు సురేష్, సంవత్సరానికి 365 రోజులు షూటింగ్ చేశాను. ఒక 4 రోజులు 5 రోజులు షూటింగ్ చేయలేదు ఎందుకు అని అడగచ్చు కదా, డబ్బింగ్ చెప్పాలిగా, చేసిన సినిమాకి డబ్బింగ్ చెప్పద్దు. ఒక్క పూట సాయంకాలం మద్రాసు దిగి డబ్బింగ్ చెప్పి మార్నింగ్ కల్లా మళ్ళీ హైదరాబాద్ వచ్చేవాడు, లేదు వైజాగ్ వెళ్ళిపోయాడు, లేదు రాజమండ్రి వెళ్ళిపోయాడు. ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం నేను కూడా ఏ రోజున ఇవాళకి మా ఫ్యామిలీకి నేను ఎప్పుడు సారీ చెప్తూ ఉంటా. ఎందుకంటే మా పిల్లలు పెరగటం నేను చూడాల. మా అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళు నేను ఇంటికి వెళ్ళేటప్పటికి నిద్రపోతూ ఉండేవాళ్ళు. నేను పొద్దునే వాళ్ళు లేచే లోపలే బయలుదేరి ఇంటికాడి నుంచి వచ్చేసేవాడిని. సో ఏ రోజున మా పిల్లలు పెరగటం చూడాలి నేను. అందుకని ఐ ఫీల్ సారీ అబౌట్ మై ఫ్యామిలీ. తర్వాత ఒక చిన్న సరదాగా అంటాను, ఊరికే సరదాగా విని మర్చిపోండి, మళ్ళీ దీన్ని ఒక మళ్ళీ కాంట్రవర్సీ చేయకండి. లేనిపోయిన ఎందుకనంటే మా ఫ్యామిలీని తీసుకుని కాదబాయ్, మా ఫ్యామిలీని తీసుకుని 48 ఏళ్లలో ఒక్కసారి కూడా హాలిడే బయటికి తీసుకెళ్ళలేదండి వాళ్ళని. ఒక్కసారి కూడా. నాకు ఊటీలో అనుకోకుండా వారం వారం అమ్ముతారు తెలుసుగా నీకు, ఇవి కాటేజెస్ ఉంటాయి. 1 వీక్ అంటే 2 వీక్స్ ఉంది నాకు. మా ఫ్యామిలీ మొత్తం సమ్మర్లో అక్కడికి వెళ్ళిపోతే ఒక పూట వెళ్ళేవాడిని ఎప్పుడన్నా నేను. అది కూడా బలవంతంగా ఒక పూట వెళ్ళి ఇప్పుడే వస్తానని వచ్చేవాడిని. అంటే అవకాశాలు అలా వచ్చినాయి మనకి. భగవంతుడు మనకి నాన్ స్టాప్గా పని ఇచ్చాడు. ఇవాటికి కూడా స్వామి మన మీద దయతోటి పని ఇంకా ఇచ్చాడు, ఇంకా పని చేస్తున్నాం. సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఎడ్యుకేటెడ్ యాక్టర్ నేను అన్నారు. సో మీరు ఎడ్యుకేటెడ్ యాక్టరే కానీ సో ఫీల్డ్లో ఏమైనా ఎక్స్ట్రాగా నేర్చుకున్నారా ఇన్స్టిట్యూట్ది కాకుండా యాక్టింగ్ పరంగా? పిచ్చోడా, యాక్టింగ్ గురించి ఎవరికి ఎంత తెలుసో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నటన అనేది సముద్రం. ఇట్స్ ఎ ఓషన్, సముద్రం. నువ్వు ప్రతిరోజు చేస్తున్నది ఇప్పుడు నాకు పిచ్చోడా, ఎవ్రీడే ఐఎమ్ వర్కింగ్, ఎవ్రీడే ఐఎమ్ లెర్నింగ్. ప్రతిరోజు నేర్చుకోవటం అయిపోతాను. ఏది ఇది మనకు తెలుసు అనుకోవడానికి లేదు. పర్టికులర్గా యాక్టింగ్లో ఇది మనకు వచ్చేసింది, మనకి ఇది పరమ తప్పు. ఎందుకనంటే ఈ సముద్రంలో నువ్వు నేర్చుకున్నంత సముద్రంలో మనం ఎంత అండి, ఎంత అణువు, ఒక చొక్క. ఆఫ్టర్ ఆల్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఏ చొక్క. కే విశ్వనాథ్ గారు చెప్పినట్టు నీ దుంపదేగా సినిమా అంతా వెతికాను, ఎక్కడన్నా రాజేంద్ర ప్రసాద్ కనపడపోతాడా? దొరకలా నువ్వు నాకు. మీ సిస్టమ్ని కరెక్ట్గా యూజ్ చేస్తున్నావు, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళిపోయారు. అలా మనం ఆ పని చేస్తున్నంత వరకు మనకు ఆ రిలాక్సేషన్ రాదు. అది నా ఉద్దేశం. అది సో బై గాడ్స్ గ్రేస్ వీఆర్ స్టిల్ వర్కింగ్. ఇది ఇట్స్ ఏ అటాచ్మెంట్. మన లైఫ్లో ఎప్పుడైనా దేని గురించి అయినా మనకు తెలియకుండా మన మాట వస్తుంది అంటే మన అటాచ్మెంట్. రామారావు గారు లేని లైఫ్ నేను అసలు ఊహించలేను. సినిమా ఇండస్ట్రీలో మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ చిరంజీవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ.